బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదం దిగారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. తునిలో ఇప్పుడు 144 సెక్షన్ ని విధించారు పోలీసులు. 5గురికి మించి గుమ్మికూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. తుని మున్సిపాలిటీలో వైసీపీకి 18 మంది, టీడీపీకి 10 మంది సభ్యులున్నారు. అయితే టీడీపీ ఆ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు చేసింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుని మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో టీడీపీ నేతలు వాగ్వాదం దిగారు. పరస్పరంగా తోపులాట కూడా చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ మున్సిపల్ కార్యాలయం వెలుపల ఎటువంటి హైటెన్షన్ నెలకొందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నారు. ఆయన బయటకు రమ్మాలని కమిషనర్ గారి సంగతి నేను తేలుస్తాను. నాకు 3 days బిఫోర్ నుంచి 10 o'clock కల్లా రావాలని చెప్పాను. నాకేమన్నా సరదా ఇక్కడ నించోడు, నేను టైంకి వస్తాను. నేను ఏం సాంబార్లో కూర్చుంటాను, కౌన్సిల్ హాల్కి వెళ్ళను కదా. బట్ ఇది ఒక వైస్ చైర్మన్ నియామకానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసి ఏకంగా 144 సెక్షన్ అమలు చేశారంటే అక్కడ ఎటువంటి హైటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. అక్కడ దాడిశెట్టి రాజా పైన టీడీపీ నేతలు వాగ్వాదం దిగారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి తునిలో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా 144 సెక్షన్ విధించడానికి గల కారణం ఏంటంటే అంత ఒక ఎన్నిక, అది కార్యాలయం లోపల జరిగేటువంటి ఎన్నిక, కౌన్సిల్ అందరూ కూడా నిర్మించుకొని వాళ్ళు డిసైడ్ చేసుకునే ఎన్నిక. ఏకంగా ఆ సెక్టార్ మొత్తం, ఆ ఏరియా మొత్తం 144 సెక్షన్ పెట్టి పోలీసు నిఘా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎస్ మనోజ్, ఏదైతే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే మరొకసారి అయితే ఇక్కడ ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే గత కొన్నాళ్ళ క్రితం అయితే ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ అయితే ఎన్నిక జరిగిపోవాలి. కానీ ఈ నేపథ్యంలో గత టీడీపీ నేతలు అలాగే వైసీపీ నేతల మధ్య వారావారి పోరు అయితే జరుగుతుంది. ఇక్కడ ఆధిపత్య పోరు నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య, అలాగే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మధ్య అయితే వారావారి పోరు సాగుతుంది. ఆధిపత్య పోరు కోసం అయితే ఒకరిపై ఒకరు ఈ విధంగా అక్కడంతా కూడా మొత్తం ఈ ఉధృత వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అయితే ఎవరికి కైవసం అవుతుంది, ఏ పార్టీ కైవసం చేసుకుందని మొత్తం ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలోనే తాజాగా చూసుకుంటే ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద, సుధారాణి ఇంటి వద్ద ఇప్పుడైతే ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడ దాడిశెట్టి రాజా చేరుకున్నారు. మరో పక్కన టీడీపీ నాయకులు మారిగెత్తిన అక్కడ చేరుకున్నారు. మున్సిపల్ ఏదైతే దాడిశెట్టి రాజాని ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు పని ఏంటంటూ వాగ్వాదం దిగే ప్రయత్నం అయితే చేశారు. ఇరువురు మధ్య వైసీపీ టీడీపీ నేతల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఉధృత వాతావరణం అయితే సుధారాణి ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ ఇంటి వద్ద అయితే ఉధృత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని మొత్తం అంతా కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే పరిస్థితి అయితే చేస్తున్నారు. అక్కడ మొత్తం తాజాగా చూసుకుంటే తునిలో ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే మొత్తం హైటెన్షన్ అయితే నెలకొందని చెప్పాలి. అక్కడ మొత్తం వారాలుగా చూసుకుంటే తుని మున్సిపాలిటీలో 30 మంది వైస్ చైర్మన్, 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 30 మంది కౌన్సిలర్లో ఇప్పటికే ఒకరు చనిపోయిన పరిస్థితి ఉంది. మరొకరు ఉద్యోగరీత్యా మరొక కౌన్సిలర్ ఖాళీ అయ్యారు. ప్రస్తుతం అయితే 28 మందికి గాను 10 మంది టీడీపీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 18 మాత్రం వైసీపీలో అయితే ఉన్నారు. 18 మంది వైసీపీలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ కి అయితే ఇప్పుడు ఎన్నిక నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో సజావుగా అక్కడ ఎన్నిక జరగాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఇప్పుడైతే పోలీసు అధికార యంత్రాంగం మొత్తం 144 సెక్షన్ అమల్లో పెట్టడమే కాకుండా 5గురు మించి ఎవరు
ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు, అలాగే ఆయుధాలతోనూ ఎవరో కర్రలతోనూ ఎవరు కూడా తిరగరాదంటూ ఒక సెక్షన్ అయితే అమల్లో చేసి ఇప్పుడు ఆ మొత్తం భారీ పోలీసు బందోబస్తు మధ్య అయితే వైస్ చైర్మన్ ఎన్నికైతే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి గొడవలు జరగకుండా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ మరొకసారి అంటే ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలంటే కోరం పూర్తి అవ్వాలి. ప్రస్తుతం 28 మందిలో 16 మంది మాత్రం ఉండాలి. 16 మంది అంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి అయితే 10 మంది మాత్రమే ఉన్నారు. మరో 4 అయితే టీడీపీ టచ్ లో ఉన్నట్టుగా మరొక మొత్తం 15 మంది అవుతున్నారు. అలాగే ఎమ్మెల్యే అది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఆధిపత్య ఓటు మొత్తం 16 మంది పూర్తయితే టీడీపీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం 10 మంది మాత్రమే టీడీపీలో ఉన్నారు. మొత్తం ఇప్పుడు అందరూ వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా వైసీపీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ వద్ద అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే టీడీపీ కౌన్సిలర్లు అందరూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అయితే చేరుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లు అయితే ఇంకా రాలేదు. మరొకసారి దీన్ని అయితే పూర్తిగా టీడీపీకి ఆధిపత్యం లేకపోతే మరొకసారి ఇది వాయిదా పడే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఏదో విధంగా గొడవలు క్రియేట్ చేసి అక్కడ దీన్ని అయితే మరొకసారి వాయిదా పడిచేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుంటే మరొకసారి వైసీపీ అక్కడ సంఖ్యాబలం ఎంత అంటే వారి సంఖ్యాబలం ఎలా ఉంది, టీడీపీ వైసీపీ మరి సంఖ్యాబలం ఎలా ఉంది? అధికార పార్టీకి కొంత మొగ్గు చూపే ప్రయత్నం చేస్తుంటారు అధికారంకి వచ్చిన తర్వాత కౌన్సిలర్లు. కానీ ఇక్కడ చూస్తుంటే వైసీపీకి ఎక్కువ సంఖ్యాబలం కనబడుతోంది. సో టీడీపీ కనుక అక్కడ ఆ స్థానం దక్కించుకునే ప్రయత్నం కనుక చేయాలంటే ఎన్ని స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది? ఎవరైనా ఫిరాయించే అవకాశం ఉందా ఇంకా? ఎస్, అంటే మొత్తం 30 మంది మొత్తం తుని మున్సిపాలిటీ అయితే 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో ప్రస్తుతం అయితే 10 మంది టీడీపీ అయితే మొగ్గు చూపించినటువంటి పరిస్థితి. అలాగే టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు 10 మంది సంఖ్యాబలం అయితే టీడీపీకి ఉన్నారు. అలాగే 18 మంది చూసుకుంటే వైసీపీ వైపు ఉన్నారు. అలాగే మరొక 2 అయితే ఒకరు ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడంతో ఒకరు చనిపోవడంతో 2 అయితే ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 28లోని ఆధిపత్యం చూసుకుంటే వైసీపీకే 18 మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు. అలాగే 10 మంది టీడీపీకి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొక 4 అయితే టీడీపీకి అయితే టచ్ లో ఉన్నట్టుగా వచ్చినటువంటి సమాచారం. మొత్తం అప్పటికైతే 14 మంది ఉన్నారు. అక్కడ బల ప్రదర్శన చేస్తే మాత్రం 14 మంది వస్తారు. మరొక 15 మంది రావాల్సి ఉంటుంది. అలాగే కోరం పూర్తవ్వాలంటే 15 మంది రావాలి. అందులో టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యనమల దివ్య ఆధిపత్యం టీడీపీ కూటమికే వేస్తుంది కాబట్టి అక్కడ 14 అయితే టీడీపీకి టచ్ లో ఉన్న నేపథ్యంలో 10 మంది ఉన్న నేపథ్యంలో మొత్తం 15 మంది అవుతారు. 28 మందికి 15 మంది సంఖ్యాబలం సరిపోతే టీడీపీ వైస్ చైర్మన్ అయితే కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ అయితే ఇప్పుడు మొత్తం అందరూ కూడా అక్కడికి ఇంకా హాజరు కాని పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రం హాజరయ్యారు. టీడీపీ 10 మంది కూడా ఇప్పుడు వైసీపీ మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైసీపీ వాళ్ళు ఇంకా చేరుకోలేదు. కానీ ఇంకా ఉధృత వాతావరణం అయితే నెలకొంది. 4 కూడా రాకపోతే టీడీపీకి ఆధిపత్యం సరిపోతే మరొకసారి ఉధృత వాతావరణం నెలకొని మరొకసారి వాయిదా పడే అవకాశం అయితే క్లియర్ కట్ కనబడుతుంది. ఏది ఏమైనా అప్పుడంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు ఇప్పుడు తుని ఇక్కడ చేరుకుని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో కారణం ఏంటి? దాడిశెట్టి రాజా పైన వాగ్వాదం దిగారు. అక్కడ తోపుపేట కూడా చోటు చేసుకుని చాలా క్లియర్ గా విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే ఈ దాడికల కారణం ఏంటి? దాడిశెట్టి రాజా అనే పదవి కోల్పోయారు, ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు కాబట్టి ఎక్స్ అఫీషియల్ మెంబర్ కూడా పనిచేయదు. కానీ ఆయన కార్యాలయం లోపలికి వచ్చారా, బయట వెలుపల ఉన్నారా, ఏదైనా నినాదాలు చేయడానికి లాంటిది కానీ లేకపోతే టీడీపీకి మద్దతుగా ఉన్న వ్యక్తులని తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని భావించారు టీడీపీ నేతలు. ఎందుకు ఆ వాగ్వాదం జరిగింది? అంటే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఏలూరు సుధారాణి ఇంటి వద్దకైతే దాడిశెట్టి రాజా చేరుకున్నారు. వాళ్ళ వైసీపీ సంబంధించిన కౌన్సిలర్ అందరితో కూడా సమావేశమై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుధారాణి ఇంటికైతే దాడిశెట్టి రాజా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడికి రావడం, వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు గుమ్మిగూడి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ కార్యకర్తలు అయితే దాడిశెట్టి రాజాని అయితే లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ టీడీపీ కార్యకర్తలందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయొద్దంటూ వారిపై ఎదురు తిరిగిన నేపథ్యంలోనే టీడీపీ వైసీపీ మధ్య అయితే ఇరువురు మధ్య తోపులాట జరిగి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మున్సిపల్ అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా చెదరగొట్టి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సుధారాణి అక్కడ ఇంటి వద్దే మొత్తం పోలీసులు కావచ్చు, వైసీపీ నాయకులందరూ కూడా బైఠాయించినటువంటి అక్కడే ఉన్నారు. ఇంకా కౌన్సిలర్ అక్కడికైతే చేరుకోలేదని చెప్పాలి. మనం ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ టీడీపీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకుంటే కనుక
ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ రేసులో అయితే టీడీపీ సొంతం చేసుకుంటే కొంతమంది అయితే రేసులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ నుంచి అయితే మనకి ఆచంట సురేష్ తో పాటు చింతకాయల భారతి, నార్ల భువనేశ్వరి, సుందరి కూడా ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. వీరిలో టీడీపీ వాళ్ళు అయితే ఎవరికి అవకాశం ఇస్తే దానిపై స్పష్టత ఇంకా రాలేదు. వైస్ చైర్మన్ పదవి అయితే టీడీపీ సొంతం చేసుకునేందుకు, ఆ తర్వాత చైర్మన్ గా ఉన్నటువంటి అంటే ప్రస్తుతం అయితే వైస్ చైర్మన్ కి పోటీ వచ్చిన నేపథ్యంలో ఇది క్లియర్ అయితే చైర్మన్ పదవి కూడా వీళ్ళ అవిశ్వాసం పెడతారు. అవిశ్వాసం పెడితే మళ్ళీ టీడీపీ కైవసం చేసుకునేందుకు మరొకసారి ఆ విధంగా పాములు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, టీడీపీ దక్కించుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మరొకసారి వాయిదా పడే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద తుని మున్సిపల్ వైస్ చైర్మన్ నియామకం విషయంలో ఒకసారిగా హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన దాడిశెట్టి రాజా పైన టీడీపీ నేతలు వాగ్వాదం దిగారు. అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. సంఖ్యాబల ప్రకారంగా అక్కడ 28-30 కౌన్సిలర్లు ఉంటే దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఒకరు మరణించారు, మరొకరు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిన నేపథ్యంలో 28 స్థానాలు తెలుస్తోంది. 28 స్థానాల్లో 18 మంది వైసీపీ వైపుగా ఉంటే 10 మంది మాత్రం టీడీపీ వైపుగా ఉన్నారు. మరొక 4 కూడా వచ్చే అవకాశం ఉందని టీడీపీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. కానీ రియాలిటీలో మాత్రం ఎవరు కూడా అక్కడికి హాజరు కాని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ నియామకం కాస్త ఎన్నిక కాస్త ఒకసారిగా రసాభాసగా మారింది. ఏకంగా 144 సెక్షన్ అమలుకు దారితీసింది. ప్రెసెంట్ అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ చూసినా నలుగురు గుమికూడినట్టయితే డెఫినెట్ గా వారిపైన కేసులు నమోదు చేస్తామని పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి వైస్ చైర్మన్ నియామకం ఎన్నిక ఎలా జరుగుతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కమిషనర్ గారి సంగతి నేను తేలుస్తాను. నాకు 3 days బిఫోర్ నుంచి 10 o'clock కల్లా రావాలని చెప్పాను. నాకేమన్నా సరదా ఇక్కడ నించోడు, నేను టైంకి వస్తాను. నేను ఏం చాంబర్లో కూర్చుంటాను, కౌన్సిల్ హాల్కి వెళ్ళను కదా. ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నారు. ఆయన బయటకు రమ్మని కమిషనర్ గారి సంగతి నేను తేలుస్తాను. నాకు 3 days బిఫోర్ నుంచి 10 o'clock కల్లా రావాలని చెప్పాను. నాకేమన్నా సరదా ఇక్కడ నించోడు, నేను టైంకి వస్తాను. నేను ఏం చాంబర్లో కూర్చుంటాను, కౌన్సిల్ హాల్కి వెళ్ళను కదా. ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నారు. ఆయన బయటకు రమ్మని కమిషనర్ గారి సంగతి నేను తేలుస్తాను. నాకు 3 days బిఫోర్ నుంచి 10 o'clock కల్లా రావాలని చెప్పాను. నాకేమన్నా సరదా ఇక్కడ నించోడు, నేను టైంకి వస్తాను. నేను ఏం చాంబర్లో కూర్చుంటాను, కౌన్సిల్ హాల్కి వెళ్ళను కదా. ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నారు. ఆయన బయటకు రమ్మని కమిషనర్ గారి సంగతి నేను తేలుస్తాను. నాకు 3 days బిఫోర్ నుంచి 10 o'clock కల్లా రావాలని చెప్పాను. నాకేమన్నా సరదా ఇక్కడ నించోడు, నేను టైంకి వస్తాను. నేను ఏం చాంబర్లో కూర్చుంటాను, కౌన్సిల్ హాల్కి వెళ్ళను కదా. ఇప్పుడు ఇది కావాలని చేస్తున్నారు. మేము ఎప్పుడు కూడా సెంటిమెంట్ గా అందరూ మా ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరడం మాకు సెంటిమెంట్. అలాగే మా కౌన్సిల్ సభ్యులందరూ 2 గంటల ముందుగా ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి గేటు బయట టీడీపీ ఇక్కడ లోకల్ పోలీస్ వారితో కలిసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మాకు భయం వేసే మేమందరం కూడా బయటికి రాలేదు. అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇష్టపూర్వకంగా మేమందరం ఇక్కడే ఉన్నాము. బయటికి మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు వారి సహకారంతో మెయిన్గా లోకల్ పోలీసు వారు సహకారంతో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మేము అందుకే బయటికి రా